జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు. జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు. నివాళిగా నీ హృదయాన్నే శివబాబా కర్పించు. నివాళిగా నీ హృదయాన్నే శివబాబా కర్పించు. జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు. జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు. ఫలితమేమి లేదురా, ఫలితమేమి లేదురా, ఈ పాడు బ్రతుకు వల చూపెనురా, పాడు బ్రతుకు వల చూపెనురా. ఆత్మవు నీవు అవినాశి, ఆత్మవు నీవు అవినాశి. మరువలేను బాబాను జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు. జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు. నివాళిగా నీ హృదయాన్నే శివబాబా కర్పించు. నివాళిగా నీ హృదయాన్నే శివబాబా కర్పించు. జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు. జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు. ఈశ్వరుడే సద్గురువు, ఈశ్వరుడే సద్గురువు. ఇలలో మనకు తండ్రి అతడు, ఇలలో మనకు తండ్రి అతడు. సర్వ సంబంధాలలో అతడేలే, సర్వ సంబంధాలలో అతడేలే. మధురాతి మధురం జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు. జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు. నివాళిగా నీ హృదయాన్నే శివబాబా కర్పించు. నివాళిగా నీ హృదయాన్నే శివబాబా కర్పించు. జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు. జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు. వృధా చేయకోయి సమయం, వృధా చేయకోయి సమయం. తెలిసి తెలిసి ఇహ బంధంలో, తెలిసి తెలిసి ఇహ బంధంలో జ్ఞానమొక్కటి చేర్చునురా, జ్ఞానమొక్కటి చేర్చునురా. శివబాబా సన్నిధికి జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు.
జీవన రహదారిలో నా పెను చీకటి తొలగించు. ఓం శాంతి. 22/9/2021 प्रातः मुरली बाप दादा मधुबन। मीठे बच्चे, इस बेहद के ड्रामा में हीरो हीरोइन का पार्ट तुम्हारा है, बाप का नहीं। बाप के पास सिर्फ पतितों को पावन बनाने का हुनर है. మధురమైన పిల్లలు, ఈ అనంతమైన డ్రామాలో హీరో హీరోయిన్ల పాత్ర మీది, తండ్రిది కాదు. తండ్రి వద్ద కేవలం పతితులను పావనంగా తయారు చేసే కళ మాత్రమే ఉంది. प्रश्न, ब्रह्मा के चित्र को देख जो प्रश्न उठाते हैं उन्हें कौन सा राज समझाना है. బ్రహ్మ చిత్రాన్ని చూసి ప్రశ్నలు వేసే వారికి ఏ రహస్యాన్ని అర్థం చేయించాలి. उत्तर, उन्हें समझाओ कि यह आदि सो अंत वाली आत्मा है जो फर्स्ट प्रिंस श्री कृष्ण है. उनके ही लास्ट जन्म में बाप आते हैं. यह पतित तन है, इन्हें ही पावन बनना है. यह कोई भगवान नहीं, भगवान तो एवर प्योर है. उसने इनके तन का आधार लिया है. బాబా చెప్తూ ఉన్నారు, ఎవరైతే ఈ విధంగా ప్రశ్న వేస్తారో బ్రహ్మ చిత్రాన్ని చూసి వారికి తెలియచేయండి, వీరు ఆది ఆత్మ, వీరే ఇప్పుడు అంతిమంలో ఉన్నారు. మొదటి రాకుమారుడైన శ్రీకృష్ణుని యొక్క చివరి జన్మలోనే తండ్రి వస్తారు. ఇది పతిత తనువు, వీరే పావనంగా తయారవ్వాలి. వీరు భగవంతుడేమీ కాదు, భగవంతుడు సదా పవిత్రుడు. వారు వీరి తనువును ఆధారంగా తీసుకున్నారు. పాట, ముఖడా దేఖ్లే ప్రాణి. నీ ముఖాన్ని చూసుకోవో ప్రాణి అని చెప్పి పాట అన్నమాట. ఓం శాంతి. बाप ने बच्चों को समझाया है कि शांति के लिए कोई बाहर दर्द धक्का नहीं खाना है. जैसे हठयोगी सन्यासी समझते हैं गृहस्थ व्यवहार में रहते शांति मिल नहीं सकती, शांति जंगल में मिलती है. परंतु बाप समझाते हैं शांति वहाँ भी नहीं मिल सकती. इस पर एक कहानी का दृष्टांत सुनाते हैं कि रानी के गले में हार पड़ा था और ढूंढती थी बाहर. ऐसे शांति तो तुम्हारे गले में पड़ी है, बाहर कहाँ ढूंढते हो. బాబా ఎంత బాగా చెప్తున్నారు చూడండి. శాంతి కోసం బయట ప్రతి గడప వద్ద ఎదురుదెబ్బలేమీ తినకూడదు అని తండ్రి పిల్లలకు అర్థం చేయించారు. గృహస్థ వ్యవహారంలో ఉంటే శాంతి లభించదు, శాంతి అనేది అడవిలో లభిస్తుంది అని ఆ హఠయోగ సన్యాసులు భావిస్తారు. కానీ శాంతి అక్కడ కూడా లభించదని తండ్రి అర్థం చేయిస్తారు. దీని గురించి ఒక కథను లేదా ఒక ఉదాహరణను వినిపిస్తారు బాబా. రాణి మెడలోనే హారం ఉంది కానీ ఆమె దానికోసం బయటంతా వెతికారు అని. ఈ విధంగా శాంతి మీ మెడలోనే ఉంది, దీనికోసం బయట ఎక్కడా వెతుకురాదు, ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటారు కదా. తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు, పిల్లలు ఆత్మ అయిన మీ స్వధర్మమే శాంతి. बाप आकर समझाते हैं बच्चे, तुम आत्मा का स्वधर्म है ही शांत. यह शरीर तो तुम्हारी कर्मेंद्रिया है जिससे तुमको पार्ट बजाना पड़ता है. आत्मा तो अविनाशी है. आत्मा कोई छोटी बड़ी नहीं होती है, ना विनाश होती है. हाँ, आत्मा पतित बनती है, इनको ही पावन बनना होता है.
బాబా ఎంత క్లియర్గా ఈ విషయం చెప్తూ ఉన్నారు చూడండి. పిల్లలు, ఆత్మ అయిన మీ స్వధర్మమే శాంతి. ఈ శరీరం కర్మేంద్రియాలతో కూడినది. దీని ద్వారా మీరు పాత్రను అభినయించాల్సి ఉంటుంది. ఆత్మ అవినాశి. ఆత్మ ఏమీ చిన్నదిగా పెద్దదిగా అవ్వదు, అలాగే వినాశనం కూడా అవ్వదు. అయితే ఆత్మ పతితంగా అవుతుంది. ఆత్మకే పావనంగా అవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ आत्मा को पहले किशोर शरीर मिलता है, फिर युवा वृद्ध होता है. బాబా ఈ విషయం కూడా చెప్తున్నా చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఆత్మ ముందు ఒకప్పుడు కిషోర శరీరం లభిస్తుంది ఫస్ట్. తర్వాత అది యువత శరీరంగా వృద్ధాప్య శరీరంగా అవుతుంది. అంతే కదా. ఆత్మతో హే హి ఏకరస్. కానీ ఆత్మ అయితే ఏకరసంగా ఉంటుంది. శరీరం అయితే ఇట్లా మార్పులు చెందుతూ వస్తుంది. బాల్యము, యవ్వనము ఇట్లా. అంతేకాని వృద్ధాప్యం ఇలా అయిపోతుంది. అంతేకాని ఆత్మ అయితే స్టాండర్డ్ అనమాట, ఏకరసంగా అలాగే ఉంటుంది. पहले पहले तो आत्मा को जानना होता है. मैं आत्मा ही बैरिस्टर आदि बनता हूँ. इसको कहा जाता है आत्माभिमानी भव. ఆత్మనైన నేనే బ్యారిస్టర్ మొదలైన వారిగా తయారవుతాను అని మొదట ఆత్మ ఈ విషయాలన్నీ తెలుసుకోవాల్సి ఉంటుంది. దీనినే ఆత్మాభిమాని భవ అని అంటారు. बाप समझाते हैं, बच्चे तुम देह अभिमानी बन पड़े हो, इसलिए अपने को शरीर समझ लेते हो. यह भूल जाते हो कि मैं आत्मा हूँ, यह शरीर मेरा शरीर है. तो अपने को रियलाइज़ करना है. కావున బాబా అంటూ ఉన్నారు, పిల్లలు ఇప్పుడు మీరంతా కూడా దేహాభిమానులుగా అయిపోయారు. అందుకే స్వయాన్ని శరీరంగా భావిస్తున్నారు. నేను ఆత్మను, ఇది నా శరీరము అనే విషయాన్నే మర్చిపోయారు. కావున స్వయాన్ని రియలైజ్ అవ్వాలి. 84 जन्म भी आत्मा लेती है. अभी बाप ने समझाया है, जो ब्राह्मण बने हैं वही फिर देवता बनने वाले हैं. ఇలా మనం 84 జన్మలు కూడా ఆత్మనే కదా తీసుకుంటుంది. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు, ఎవరైతే బ్రాహ్మణులుగా అయ్యారో వారే తర్వాత దేవతలుగా అవుతారు. ऐसे भी नहीं कि सब 84 जन्म लेते हैं. कोई पहले आएगा, कोई 50 से 100 वर्ष बाद भी आते रहेंगे. कोई के 80 से 82, कोई के कितने जन्म होंगे. मनुष्य तो 84 लाख जन्म कह देते हैं. इनसे भी सैटिस्फाई नहीं होते हैं. फिर कह देते कण कण में भगवान है. అచ్చా, ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరైతే బాబా ఇప్పుడు అర్థం చేయించారు, ఎవరైతే బ్రాహ్మణులుగా అయ్యారో వారి తర్వాత దేవతలుగా అవుతారు. అలాగని అందరూ 84 జన్మలు తీసుకుంటారని కాదు. కొంతమంది ముందు వస్తారు, కొంతమంది 50 నుంచి 100 సంవత్సరాల తర్వాత కూడా వస్తూ ఉంటారు. కొంతమందికి 80 నుండి 82 జన్మలు ఉంటాయి, కొంతమందికి మరోలా ఉంటాయి. మనుషులైతే ఏమంటూ ఉంటారంటే 84 లక్షల జన్మలని అంటారు. దీనితో కూడా సంతృప్తి చెందక ప్రతి కణంలోనూ భగవంతుడు ఉన్నారని అంటారు. अब भगवान कहते हैं कि मैं किसी मनुष्य तन में भी नहीं हूँ, तो जानवर, पत्थर, टिक्कर कण कण में कैसे होगा. बाप ने समझाया है, नंबर 1 ही लास्ट नंबर में तमो प्रधान बनते हैं. मैं खुद कहता हूँ कि मैं बहुत जन्मों के अंत में
साधारण तन में प्रवेश करता हूँ। जिसने पूरे 84 जन्म लिए हैं वह तो जरूर पतित होगा, पावन तो हो नहीं सकता। ఇప్పుడు భగవంతుడు ఏమంటారంటే, నేను మనుష్య తనువులోనే లేను అన్నప్పుడు జంతువులలో, రాయి రప్పలలో, ప్రతి కణంలో ఎలా ఉంటాను? నెంబర్ 1 ఆత్మనే చివరి నెంబర్లో తమో ప్రధానంగా అవుతారని తండ్రి అర్థం చేయించారు. నేను స్వయంగా చెప్తున్నాను, నేను అనేక జన్మల అంతిమంలో సాధారణ తనువులోకి ప్రవేశిస్తాను. ఎవరైతే పూర్తి 84 జన్మలు తీసుకున్నారో వారు ఇప్పుడు తప్పకుండా పతితులుగా అయి ఉంటారు, పావనంగా అయితే ఉండలేరు. बाप खुद कहते हैं, पहले नंबर में है श्री कृष्ण, फर्स्ट प्रिंस. श्री नारायण तो बाद में बनता है जब बड़ा होता है. वह भी 20 से 25 वर्ष कम हो जाते हैं. उनके भी पूरे 84 जन्म नहीं कहेंगे. नंबर 1 है श्री कृष्ण. बल वही फिर स्वयंवर बाद नारायण बनते हैं. परंतु हिसाब तो बच्चों को करना है ना. బాబా చెప్తున్నారు, ఎవరైతే తండ్రి స్వయంగా చెప్తున్నారు, మొదటి రాకుమారుడైన శ్రీకృష్ణుడు మొదటి నెంబర్లో ఉన్నారు. వీరు పెద్దవారైన తర్వాత శ్రీకృష్ణునిగా, శ్రీనారాయణునిగా అవుతారు. అప్పటికి 20 నుంచి 25 సంవత్సరాలు గడిచిపోతాయి. కావున లక్ష్మీనారాయణుల విషయంలో పూర్తి 84 జన్మలు అని అనరు. శ్రీకృష్ణుడు నెంబర్ 1. వీరే మళ్ళీ స్వయంవరం తర్వాత నారాయణునిగా అవుతారు. కానీ పిల్లలే లెక్క తీయాలి కదా. పూరే 84 జన్మ 5000 वर्ष श्री कृष्ण के ही कहेंगे तो बाप बैठ समझाते हैं, मैं कल्प कल्प उसी ही तन में आता हूँ जिसका आदि से लेकर अंत तक पार्ट है. दूसरे कोई में आ नहीं सकता हूँ. हिसाब है ना. ब्रह्मा ही पहला नंबर ठहरा, मैं और कोई में आ कैसे सकता. పూర్తి 84 జన్మలు అయితే పూర్తిగా ఉండేది 84 జన్మలు 5000 సంవత్సరాలు అని శ్రీకృష్ణునికి మాత్రమే చెప్తారు. కావున తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు, నేను కల్పకల్పము ఎవరికైతే ఆది నుండి అంతిమం వరకు పాత్ర ఉంటుందో వారి తనువులోకి వస్తాను, ఇతరులెవ్వరిలోనూ రాలేను. ఇది లెక్క కదా. బ్రహ్మయే మొదటి నెంబర్ వారు. బ్రహ్మయే మొదటి నెంబర్ వారు కదా. నేను ఇంకెవరిలోకైనా ఎలా రాగలను? तुमसे बहुत लोग पूछते हैं सिर्फ एक ही ब्रह्मा में क्यों आते हैं, परंतु यह हिसाब है ना, यह समझने की बातें हैं. गाया भी हुआ है, ब्रह्मा द्वारा स्थापना करते हैं, विष्णु व शंकर द्वारा स्थापना नहीं करते. यह और कोई का काम नहीं है. మిమ్మల్ని బాబా ఇప్పుడు చూడండి, మిమ్మల్ని కేవలం బ్రహ్మలోకే ఎందుకు వస్తారని చాలామంది అడుగుతారు. కానీ ఇది లెక్క కదా. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారు అని అంటూ ఉంటారు. విష్ణువు లేక శంకరుని ద్వారా స్థాపన చేయరు. ఇది ఇంకెవరి పని కాదు.
मनुष्य रचता और रचना को नहीं जानते हैं। यह भी ड्रामा में नूंद है, बनी बनाई बन रही। चिंता ताकि कीजिए, यह अभी की बात है। जो होनी है वही होती है, वह बदल नहीं सकती। आज जो कुछ होता है फिर 5000 वर्ष बाद होगा। बाबा ने समझाया भी था, कोई भी बात ऐसी देखो तो बोलो यह कोई नई बात नहीं, 5000 वर्ष पहले भी हुआ था, एकदम ऐसा लिख दो। ఇది ఇంకెవరి పని కాదు కదా మరి. మనుషులకు రచయిత మరియు రచనల గురించి తెలియదు. ఇది కూడా డ్రామాలో నిశ్చయింపబడి ఉంది. ఈ సృష్టి నాటకం తయారై సిద్ధంగా ఉంది. అదే ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ఏమీ తయారయ్యేది లేదు. జరగరానిది ఏం జరిగినా చింతించాల్సిన అవసరమేమీ లేదు. ఇది ఇప్పటి విషయమే. ఏది జరిగేది ఉందో అదే జరుగుతుంది, అది మారదు. ఈరోజు ఏదైతే జరుగుతుందో అది మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. బాబా అర్థం చేయించారు కూడా, ఏ విషయాన్ని చూసినా ఇది కొత్త విషయమేమీ కాదు, ఇది 5000 సంవత్సరం క్రితం కూడా జరిగింది అన్నట్లు చూడండి. ఈ విషయాన్ని స్పష్టంగా వ్రాయండి. फिर भल वह आकर पूछे, लिखने में कोई हर्जा नहीं है, यह लड़ाई पहले लगी थी, नथिंग न्यू. महाभारत की लड़ाई 5000 वर्ष पहले भी हुई थी. क्रिश्चियन ने भारत में आकर राज्य छीना, नथिंग न्यू. फिर कल्प बाद भी ऐसे ही होगा. वह वर्ल्ड की हिस्ट्री ज्योग्राफी रिपीट होती रहती है. अब फिर से आदि सनातन देवी देवता धर्म की स्थापना हो रही है. వారు బయట వాళ్ళు మనం రాసిన వెంటనే వచ్చి అడిగితే అడగనివ్వండి, వ్రాయడంలో తప్పేమీ లేదు. ఈ యుద్ధం ఇంతకు ముందు కూడా జరిగింది, కొత్తేమీ కాదు కదా. మహాభారత యుద్ధం 5000 సంవత్సరాల క్రితం కూడా జరిగింది. ఇప్పుడు క్రిస్టియన్స్ భారత్కు వచ్చి రాజ్యాన్ని లాక్కున్నారు, ఇది కొత్తదేమీ కాదు. మళ్ళీ కల్పం తర్వాత కూడా ఇలాగే జరుగుతుంది. మొత్తానికి ఈ ప్రపంచ చరిత్ర భూగోళాలు రిపీట్ అవుతూ ఉంటాయి కదా. ఇప్పుడు మళ్ళీ ఆది సనాతన దేవీ దేవతా ధర్మం స్థాపన అవుతుంది. ఎవరికైతే 84 జన్మలు పూర్తి అయ్యాయో, जिनके 84 जन्म पूरे हुए हैं, वही पहले नंबर में लक्ष्मी नारायण बनेंगे. यह सब राज बाप ही बैठ समझाते हैं. बाप कहते हैं, मैं मनुष्य सृष्टि का बीज रूप हूँ. इनको उल्टा झाड़ कहा जाता है. इस कल्प वृक्ष की आयु 5000 वर्ष है. स्वस्तिका में 4 भाग एक जैसे देखेंगे. युग भी ఈక్వల్ है, उसमें फ़र्क नहीं पड़ता. ఎవరికైతే 84 జన్మలు పూర్తయ్యాయో వారే మొదటి నెంబర్లో లక్ష్మీనారాయణులుగా అవుతారు. ఈ రహస్యాలన్నిటినీ తండ్రియే కూర్చొని అర్థం చేయిస్తారు. తండ్రి అంటారు, నేను మనుష్య సృష్టికి బీజరూపుడను, దీనిని తలకిందులుగా ఉన్న వృక్షమని అంటారు. ఈ కల్పవృక్షం యొక్క ఆయువు 5000 సంవత్సరాలు. స్వస్తిక్లో 4 భాగాలు సమానంగా ఉండడాన్ని మీరు చూస్తారు కదా. యుగాలు కూడా సమానంగా ఉన్నాయి, ఇందులో తేడా అనేది ఉండదు. बाप समझाते हैं कि देखो,
दुनिया में तो क्या क्या हो रहा है। कोई मून में जाते, कोई आग पर, कोई पानी पर चलना सीखते हैं। यह सब है फालतू, इससे कोई भी फायदा नहीं। मनुष्य पावन बन मुक्ति जीवन मुक्ति में तो जा नहीं सकते। कुछ भी करे परंतु वापस घर जा नहीं सकते। आत्मा को अपना घर और बाप का घर भूल गया है। आत्मा अपने को ही भूल देह अभिमानी बन पड़ी है। फिर मंदिरों में जाकर महिमा गाते हैं, आप सर्वगुण संपन्न, हम नीच पापी हैं। अपनी ग्लानि करते हैं। తండ్రి అర్థం చేయిస్తారు. ప్రపంచంలో ఏమేమి జరుగుతుందో చూడండి. కొంతమంది చంద్రునిపైకి వెళ్తారు, కొంతమంది అగ్నిపై నడవడం, కొంతమంది నీటిపై నడవడం నేర్చుకుంటారు. ఇవన్నీ వ్యర్థమే. వీటి వలన లాభమేమీ లేదు. వీటితో మనుషులు పావనంగా అయి ముక్తి జీవన్ముక్తులలోకి వెళ్ళలేరు. ఇవేమి చేసినా కానీ తిరిగి ఇంటికి వెళ్ళలేరు. ఆత్మ తన ఇంటిని మరియు తండ్రి ఇంటిని మర్చిపోయింది. ఆత్మ తనను తానే మర్చిపోయి దేహాభిమానిగా అయిపోయింది. మళ్ళీ మందిరాలకు వెళ్ళి మీరు సర్వగుణ సంపన్నులు, మేము నీచులము పాపులము అని మహిమను పాడుతారు. తమను తామే నిందించుకుంటారు. बाप तो कभी पुजारी नहीं बनते। अच्छा, फिर सेकंड नंबर में कहेंगे शंकर भी एवर पूज्य है, वह भी पुजारी नहीं बनते, उनका पार्ट ही यहाँ नहीं है। इस स्टेज पर पार्ट है ब्रह्मा और विष्णु का। ब्रह्मा और विष्णु का क्या क्या पार्ट है यह दुनिया में किसको भी पता नहीं है। त्रिमूर्ति ब्रह्मा कह देते हैं, अर्थ कुछ भी नहीं समझते हैं। తమను తాము నిందించుకుంటారు కదా. తండ్రి ఎప్పుడు అయితే పూజారిగా అవ్వరు. అచ్చా, రెండవ నెంబర్లో శంకరుడిని కూడా సదా పూజ్యుడు అని అంటారు. ఇతను కూడా పూజారిగా అవ్వరు. ఇతని పాత్ర ఇక్కడ లేనే లేదు. ఈ స్టేజ్పై బ్రహ్మ మరియు విష్ణువుల పాత్ర ఉంది. బ్రహ్మ మరియు విష్ణువుల పాత్ర ఏమిటి అనేది ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియదు. త్రిమూర్తి బ్రహ్మ అని అంటారు. దీని అర్థాన్ని కొద్దిగా కూడా తెలుసుకోరు. బ్రహ్మ ద్వారా స్థాపన అని కూడా అంటూ ఉంటారు. కానీ ఎవరైతే స్థాపన చేస్తారో వారి చిత్రమే లేదు. నోటితో అంటారు కానీ వారు ఎక్కడ ఉన్నారు? यह भी गाते हैं ब्रह्मा द्वारा स्थापना कौन करते हैं, उनका चित्र ही नहीं, मुख से कहते हैं परंतु वह कहाँ है। शिव क्या चीज़ है वह भी नहीं जानते। आत्मा के लिए कहते हैं भ्रुकुटी के बीच चमकता है अजब सितारा। मैं आत्मा अविनाशी हूँ, शरीर विनाशी है। कितने शरीर लेते हैं कुछ भी पता नहीं। मनुष्य कितने दुखी है, रड़ियाँ मारते रहते हैं। ओ गॉड फादर, जब से दुख शुरू हुआ है पुकारते आए हैं। यह भी समझाया गया है भारत में जब रावण राज्य शुरू होता है तो ऐसे नहीं और धर्म में भी रावण राज्य हो गया, धर्मों में भी रावण राज हो गया। नहीं, उनको तो अपने समय पर सतो रजो तमो में आना ही है। यह कहानी सारी भारत पर है। బ్రహ్మ ద్వారా స్థాపన అని కూడా అంటారు.
అంటూ ఉంటారు. కానీ ఎవరైతే స్థాపన చేస్తారో వారి చిత్రమే లేదు. నోటితో అంటారు కానీ వారు ఎక్కడ ఉన్నారు? అసలు శివుడంటే ఎవరు అనేది కూడా తెలియదు. ఆత్మ గురించి భృకుటి మధ్యలో ప్రకాశించే అద్భుతమైన నక్షత్రము అని అంటారు. ఆత్మనైన నేను అవినాశి, ఈ శరీరం వినాశి. ఆత్మ ఎన్ని శరీరాలు తీసుకుంటుంది అనేది ఏమీ తెలియదు. మనుషులు ఎంత దుఃఖితులుగా ఉన్నారు. ఓ గాడ్ ఫాదర్ అని అంటూ ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. దుఃఖం మొదలైనప్పటి నుండి పిలుస్తూ వచ్చారు. ఈ విషయం కూడా అర్థం చేయించబడింది. భారత్లో రావణ రాజ్యం మొదలైనప్పుడు ఇతర ధర్మాలలో కూడా రావణ రాజ్యం ఉంటుందని కాదు. ఆ ధర్మాలు వాటి వాటి సమయమనుసారంగా సతో రజో తమోలోకి రావాల్సి ఉంటుంది. ఈ కథ అంతా భారత్పై ఉంది. वह तो बाइप्लॉट है, बाप बीच में ही आते हैं। भारत जब तमो प्रधान बन जाता है तो फिर सारा झाड़ तमो प्रधान बन जाता है। उनको भी सुख दुख भोगना है। झाड़ में नए नए पत्ते निकलते हैं, वह बड़े शोभनीक होते हैं। नयों को फिर सतो रजो तमो में जरूर आना है। पिछाड़ी में जो आते हैं उनका कुछ मान रहता है। एक जन्म में भी सतो रजो तमो से पास कर सकते हैं, परंतु उनकी कोई वैल्यू नहीं रहती। वैल्यू तो उनकी है जो हीरो हीरोइन का पार्ट बजाते हैं। ऐसे नहीं कहेंगे बाबा ही हीरो हीरोइन का पार्ट बजाते हैं। बाबा के लिए नहीं कह सकते हैं, वह तो आकर पत्तों को पावन बनाते हैं, खुद पतित नहीं बनते हैं। तुम पतित से पावन बनने की मेहनत करते हो। ఇప్పుడు మామూలుగా ఈ కథ అంతా కూడా భారత్ పైనే ఉంది. మిగిలినవన్నీ ఉపకథలు. తండ్రి మధ్యలోనే వస్తారు. భారత్ తమో ప్రధానమైనప్పుడు వృక్షమంతా తమో ప్రధానంగా అయిపోతుంది. ఇతర ధర్మాల వారికి కూడా సుఖ దుఃఖాలను అనుభవించాల్సి ఉంటుంది. వృక్షంలో కొత్త కొత్త ఆకులు వెలువడతాయి. అవి చాలా శోభాయమానంగా ఉంటాయి. కొత్త వారికి కూడా సతో రజో తమోలలోకి తప్పకుండా రావాల్సి ఉంటుంది. చివర్లో వచ్చేవారికి కొంత గౌరవం ఉంటుంది. వారు ఒక్క జన్మలోనే సతో రజో తమోలను దాటవచ్చు, కానీ వారికి ఏ విలువ ఉండదు. ఎవరైతే హీరో హీరోయిన్ల పాత్రను అభినయిస్తారో వారికి విలువ ఉంటుంది. అలాగని బాబాయే హీరో హీరోయిన్ పాత్రను అభినయిస్తారు అని అనరు. బాబా గురించి అలా అనలేము. వారు వచ్చి పతితులను పావనంగా తయారు చేస్తారు. స్వయం వారు పత్తంగా అవ్వరు. మీరు పత్తం నుండి పావనంగా తయారయ్యే శ్రమ చేస్తారు. श्रीमत पर राजयोग से ही राज्य लिया था, अभी तुम फिर ले रहे हो। बाबा कहते हैं मैं तो राज नहीं करता हूँ, तुमको राजाओं का राजा बनाता हूँ। अब दुनिया में मनुष्य कहते तो बहुत है, भगवान वाच मैं तुमको राजाओं का राजा बनाता हूँ, परंतु उनका अर्थ ना कुछ समझते हैं ना किसको समझा सकते हैं। भगवान वाचा तो जरूर भगवान आया था, तब तो कहा होगा ना, हे बच्चों भारत में ही शिव जयंती शिवरात्रि मनाते हैं। बाप आते भी है भारत खंड में। भारत ही अविनाशी खंड है,
उनकी महिमा बहुत भारी है। जैसे बाप की महिमा अपरम अपार है, वैसे भारत की महिमा भी अपरम अपार है। బాబా చెప్తూ ఉన్నారు, శ్రీమతాన్ని అనుసరించి రాజయోగం ద్వారానే రాజ్యాన్ని తీసుకున్నారు. ఇప్పుడు మీరు మళ్ళీ తీసుకుంటున్నారు. బాబా అంటారు, నేను రాజ్యం చేయను, మిమ్మల్ని రాజులకే రాజులుగా తయారు చేస్తాను. ఇప్పుడు ప్రపంచంలోని మనుష్యులు చాలా మాటలు చెప్తూ ఉంటారు. భగవాను వాచ, నేను మిమ్మల్ని రాజులకే రాజులుగా తయారు చేస్తాను. కానీ దీని అర్థం మనుషులకే స్వయం తెలియదు, కావున ఇతరులకు కూడా అర్థం చేయించలేరు. భగవాను వాచ అని అంటున్నారంటే భగవంతుడు తప్పకుండా వచ్చి ఉంటారు. అప్పుడు ఓ పిల్లలు అని సంబోధించి ఉంటారు. భారత్లోనే శివ జయంతి, శివరాత్రిని జరుపుకుంటారు. తండ్రి రావడం కూడా భారత ఖండంలోనే వస్తారు. భారతీయే అవినాశీ ఖండం. దీనికి చాలా భారీ మహిమ ఉంది. ఎలాగైతే తండ్రి మహిమ అపారమైనదో అలా భారత్ మహిమ కూడా అపారమైనది. भारत में ही परमपिता परमात्मा आकर सब मनुष्य मात्र की सद्गति करते हैं, सबको सुख देते हैं. उनका बर्थ प्लेस भारत है. भारत ही प्राचीन देश है. भगवान राजयोग सिखलाने भारत में ही आया था, परंतु कृष्ण को भगवान कह देने से उनकी महिमा नहीं रही है. भगवान तो है ही एक, उनको ही सद्गुरु कहा जाता है. बाकी गुरु तो ढेर है. कोई धंधा सिखलाने वाले को भी गुरु कह देते हैं. आजकल तो सबको अवतार मान लेते हैं, कुछ भी समझते नहीं. जब बिल्कुल पतित बन जाते हैं तब पुकारते हैं, बाबा आकर हमको पावन बनाओ. భారత్లోనే పరంపిత పరమాత్మ వచ్చి మనుషులందరికీ సద్గతినిస్తారు, అందరికీ సుఖాన్నిస్తారు. వారి జన్మస్థలం భారత్. భారతీయ ప్రాచీన దేశం. భగవంతుడు రాజయోగాన్ని నేర్పించేందుకు భారత్లోనే వచ్చారు. కానీ కృష్ణుడిని భగవంతుడు అని అనడంతో భగవంతుని మహిమ నిలవలేదు. భగవంతుడైతే ఒక్కరే, వారినే సద్గురువు అని అంటారు. ఇకపోతే గురువులైతే ఎంతోమంది ఉన్నారు. ఒక వ్యాపారాన్ని నేర్పించే వారిని కూడా గురువు అని అంటారు. ఈ రోజుల్లోనైతే అందరినీ అవతారంగా భావిస్తారు. ఏమీ అర్థం చేసుకోరు. పూర్తిగా పతితంగా అయినప్పుడు బాబా మీరు వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని పిలుస్తారు. बाप ही आकर सच्ची सच्ची अमर कथा सुनाते हैं. अब तुम्हारी बुद्धि में है कि हम 84 जन्मों में कैसे आते हैं. पहले अच्छा जन्म फिर उतरते आएंगे. दुनिया की भी उतरती कला होती है. मनुष्यों की बुद्धि सतो रजो तमो बनती है. सतयुग से फिर थोड़ी थोड़ी उतरती कला शुरू हो जाती है. चढ़ती कला तेरे भाने सर्व का भला. सर्व का सद्गति दाता तो एक बाप है ना. वो गुरु लोग तो सिर्फ शास्त्र सुनाते हैं, सुनते सुनते गिरते ही आए हैं. बेहद का बाप आकर बच्चों से पूछते हैं, मैं तुमको इतना साहूकार बना कर गया, इतने हीरे जवाहरों के महल देकर गया, वह सब कहाँ गए. తండ్రియే వచ్చి సత్యాతి సత్యమైన అమర్ కథను వినిపిస్తారు. మనం
84 జన్మలలోకి ఎలా వస్తాము అనేది ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. ముందు మంచి జన్మలు తీసుకుంటారు, తర్వాత దిగుతూ వస్తారు. ప్రపంచానికి కూడా దిగే కళ ఏర్పడుతుంది. మనుషుల బుద్ధి సతో రజో తమోగా అవుతుంది. సత్యుగం నుండి కొద్ది కొద్దిగా దిగే కళ మొదలవుతుంది. మీరు ఎక్కే కళలోకి వెళ్ళే సమయంలో మీ కారణంగా సర్వులకు మేలు జరుగుతుంది. సర్వుల సద్గతి దాత అయితే ఒక్క తండ్రియే కదా. ఆ గురువులైతే కేవలం శాస్త్రాలను వినిపిస్తారు. వాటిని వింటూ వింటూ పడిపోతూనే వచ్చారు. అనంతమైన తండ్రి వచ్చి పిల్లలను అడుగుతారు, నేను మిమ్మల్ని ఇంత షావుకారులుగా తయారు చేసి వెళ్ళాను, ఇన్ని వజ్ర వైడూర్యాల మహల్లను ఇచ్చి వెళ్ళాను, అవన్నీ ఏమయ్యాయి? लौकिक बाप बच्चों को पैसे देते हैं, लेकिन बच्चे पैसा बर्बाद कर देते हैं तो बाप बुलाकर पूछते हैं, तुमने इतना पैसा कहाँ बर्बाद किया? बच्चों के पास पैसे होने से उड़ाते बहुत है। बाप धर्मात्मा है। बच्चे विलायत में जाकर लाखों रुपए उड़ा आते हैं। बाप कुछ कर नहीं सकता। बाप फारकती भी नहीं दे सकते क्योंकि दादे की मिल्कियत है, परंतु अंदर जलते रहते हैं। లౌకిక తండ్రి పిల్లలకు ధనం ఇస్తారు. కానీ పిల్లలు ఆ ధనాన్ని పాడు చేస్తే తండ్రి వారిని పిలిచి, నువ్వు ఇంత ధనాన్ని ఎక్కడ పోగొట్టావు అని అడుగుతారు. పిల్లల వద్ద ధనం ఉంటే దానిని చాలా వ్యర్థం చేస్తారు. తండ్రి చూస్తే ధర్మాత్మగా ఉంటారు. పిల్లలేమో విదేశాలకు వెళ్ళి లక్షల రూపాయలను వ్యర్థం చేసి వస్తారు. కానీ తండ్రి ఏమీ చేయలేరు. తండ్రి విడాకులు కూడా ఇవ్వలేరు, ఎందుకంటే అది తాతగారి ఆస్తి. కానీ లోపల మదన పడుతూ ఉంటారు. बाप फारकती भी नहीं दे सकते क्योंकि दादे की मिल्कियत है, परंतु अंदर जलाते रहते हैं। बाप के मर जाने के बाद कोई तो ऐसे गंदे बच्चे होते हैं, 12 मास में सारी मिल्कियत उड़ा देते हैं। वह है हद की बातें, यह है फिर बेहद की बात। बेहद का बाप कहते हैं, तुम कितने धनवान थे, विश्व के मालिक थे, फिर कंगाल क्यों बने हो? इतना धन कहाँ किया? बच्चों से ही बाप पूछते हैं, भारत को इतना साहूकार बनाया, सब पैसे कहाँ गए? फिर बाप ही बैठ समझाते हैं। ఎంత బాగా అడుగుతున్నారు చూడండి బాబా. ఎంత క్లియర్గా ప్రతి ఒక్క విషయాన్ని లౌకికానికి అలౌకికంలో అంటే బాబా కూడా బేహద్ విషయాన్ని క్లియర్గా అర్థం చేయిస్తూ ఉన్నారు. మామూలుగా తండ్రి చూస్తే ధర్మాత్మగా ఉంటారు, పిల్లలేమో విదేశాలకు వెళ్ళి లక్షల రూపాయలను వ్యర్థం చేసి వస్తారు కదా. కానీ తండ్రి ఏమీ చేయలేరు. తండ్రి విడాకులు కూడా ఇవ్వలేరు, ఎందుకంటే అది తాతగారి ఆస్తి. కానీ లోపల మదన పడుతూ ఉంటారు. కొంతమంది పిల్లలు ఎంత చెడ్డగా ఉంటారంటే తండ్రి మరణించిన తర్వాత 12 నెలల్లోనే మొత్తం ఆస్తినంతటినీ పోగొట్టేస్తారు. అవన్నీ హద్దు విషయాలు కదా. ఇది అనంతమైన విషయం, బేహద్దు అనంతమైన. తండ్రి అంటారు, మీరు ఎంత ధనవంతులుగా ఉండేవారు,
విశ్వానికి యజమానులుగా ఉండేవారు, మరి నిరుపేదలుగా ఎందుకయ్యారు? ఇంత ధనాన్ని ఏం చేశారు? తండ్రి పిల్లలను మాత్రమే అడుగుతారు. భారత్ను ఇంత షావుకారుగా తయారు చేశాను, ఆ ధనమంతా ఏమైపోయింది? మళ్ళీ తండ్రియే కూర్చొని అర్థం చేయిస్తారు. ఏమని అర్థం చేయిస్తారంటే, भक्ति मार्ग में कितना खर्चा करते हैं, शास्त्रों आदि के पिछाड़ी कितना खर्चा करते हैं, माथा भी टेकते गए, टिप्पण भी घिस गई, पैसे आदि सब कुछ गंवा बैठे। यह है ड्रामा। हम तुमको शाहूकार बनाते हैं, रावण तुमको कंगाल बनाते हैं। भारतवासियों को ही बाप समझाएंगे ना। भारत ही सोने की चिड़िया थी, इतना धन था जो दूसरे धर्म वाले लूट कर ले गए। ख्याल तो करो भारत क्या था। यह भी ड्रामा बना हुआ है। ఎంత బాగా అన్ని క్లియర్ చేస్తున్నారు చూడండి బాబా మనకి. తండ్రి ఎంత క్లియర్. ఇది మీరు ఎంత ధనవంతులుగా ఉండేవారు, విశ్వానికి యజమానులుగా ఉండేవారు, మరి నిరుపేదలుగా ఎందుకయ్యారు? ఇంత ధనాన్ని ఏం చేశారు? తండ్రి పిల్లల్ని మాత్రమే అడుగుతారు. మళ్ళీ బాబానే తండ్రియే కూర్చొని అర్థం చేసా. భక్తి మార్గంలో ఎంత ఖర్చు చేస్తారు, శాస్త్రాలు మొదలైన వాటి వెనుక ఎంత ఖర్చు చేస్తారు. తల వంచి నమస్కరిస్తూ వచ్చారు, నుదురు కూడా అరిగిపోయింది. ధనం మొదలైనవన్నీ పోగొట్టుకొని కూర్చున్నారు. ఇది డ్రామా. నేను మిమ్మల్ని షావుకారులుగా చేస్తాను, రావణుడు మిమ్మల్ని నిరుపేదగా చేస్తాడు. తండ్రి భారతవాసులకే అర్థం చేయిస్తారు కదా. భారత్ బంగారు పిచ్చుకగా ఉండేది. ఎంత ధనం ఉండేదంటే అది ఇతర ధర్మాల వారు దోచుకొని వెళ్ళిపోయారు. భారత్ ఎలా ఉండేదో ఒకసారి ఆలోచించండి. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. భారత్ హీ హెవెన్, భారత్ హీ హెల్, అభి హే నరక్. इसलिए बाबा ने सीढ़ी भी ऐसी बनवाई है जो कोई भी समझे हम पतित है। छोटे छोटे बच्चों को भी चित्र पर समझाया जाता है ना। नक्शे बिगर बच्चे क्या समझे। बाप ही आकर पतित से पावन बनने की सहज युक्ति बताते हैं। सहजते सहज भी है, डिफ़िकल्ट से डिफ़िकल्ट भी है। భారతీయ స్వర్గంగా ఉండేది, భారతీయ నరకంగా ఉంది. ఇప్పుడు ఇది నరకం. కావుననే తాము పతితులము అని అర్థం చేసుకునే విధంగా బాబా మెట్ల చిత్రాన్ని తయారు చేయించారు. చిన్న చిన్న పిల్లలకు కూడా చిత్రాలపై అర్థం చేయిస్తారు కదా. చిత్రాలు లేకుండా పిల్లలు ఏం అర్థం చేసుకోగలరు? తండ్రియే వచ్చి పద్యం నుండి పావనంగా తయారయ్యే సహజమైన యుక్తిని తెలియజేస్తారు. ఈ యుక్తి అతి సులభమైనది, అలాగే అతి కష్టమైనది కూడా. सतयुग में देही अभिमानी रहते हैं, सतयुग में देही अभिमानी रहते हैं, आत्मा समझती है अब शरीर बड़ा हुआ है, यह पुराना चोला छोड़ दूसरा लेना है। जैसे साक्षात्कार हो जाता है, अब आकर बच्चा बनना है, पुरानी काल छोड़ देते हैं, पुरानी कल छोड़ देते हैं। यहाँ कोई मरता है तो रोते भी है, बैंड बजा भी ले जाते हैं। सतयुग में तो खुशी से एक शरीर छोड़ दूसरा लेते हैं, तो शादमाना मनाते हैं। यहाँ कितना अफसोस करते हैं। कोई मरता है तो कहते हैं स्वर्ग पधारा, तो इसका मतलब नरक में था ना।
సత్యుగంలో దేహి అభిమానులుగా ఉంటారు, అనగా ఆత్మాభిమానులుగా ఉంటారు. అక్కడ ఆత్మ ఈ విధంగా భావిస్తుంది, ఇప్పుడు శరీరం పెద్దదయ్యింది, ఈ పాత శరీరాన్ని వదిలి మరొకటి తీసుకోవాలి అని. ఇప్పుడు వెళ్ళి బిడ్డగా అవ్వాలి అన్నట్లు సాక్షాత్కారం జరుగుతుంది. ఇక పాత శరీరాన్ని వదిలేస్తారు. ఇక్కడ ఎవరైనా మరణిస్తే ఏడుస్తారు కూడా, బాజాలు మోగిస్తారు. సత్యుగంలోనైతే సంతోషంగా ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు. అక్కడ వేడుకలా జరుపుకుంటారు. ఇక్కడ ఎంతగా దుఃఖపడతారు. ఎవరైనా మరణిస్తే స్వర్గస్థులయ్యారు అంటారు. అంటే వారు ఇప్పటి వరకు నరకంలో ఉన్నారని కదా. अभी तुम पुरुषार्थ कर रहे हो स्वर्गवासी बनने के लिए। बाप तुमको स्वर्गवासी बनाते हैं। बाप आते ही है जीवन मुक्ति देने। रावण के बंधन से छुड़ाए जीवन मुक्त करते हैं। बाप कहते हैं, मैं कल्प पहले मुवाफिक आकर राजयोग सिखलाता हूँ। कल्प कल्प ब्रह्मा के ही तन में आता हूँ। तुमको ब्राह्मण जरूर बनना है। यज्ञ में ब्राह्मण तो जरूर चाहिए ना। यह है राजस्व अश्वमेध अविनाशी ज्ञान यज्ञ। इस रथ को स्वाहा करना है। अश्व इस रथ को कहा जाता है। राजस्व स्वराज्य के लिए यह सब अश्व शरीर इसमें स्वाहा होने हैं। आत्मा तो स्वाहा नहीं होगी। ఇక్కడ ఎంతగా దుఃఖపడతారు. ఎవరైనా మరణిస్తే స్వర్గస్థులయ్యారు అంటారు. అంటే వారు ఇప్పటి వరకు నరకంలో ఉన్నారని కదా. ఇప్పుడు మీరు స్వర్గవాసులుగా తయారయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. తండ్రి మిమ్మల్ని స్వర్గవాసులుగా తయారు చేస్తారు. తండ్రి జీవన్ముక్తిని ఇవ్వడానికే వస్తారు. రావణుని బంధనం నుండి విడిపించి జీవన్ముక్తులుగా చేస్తారు. తండ్రి అంటారు, నేను కల్పకృతం వలె వచ్చి రాజయోగం నేర్పిస్తాను. కల్పకల్పము బ్రహ్మతనువులోకే వస్తాను. మీరు తప్పకుండా బ్రాహ్మణులుగా తయారవ్వాలి. యజ్ఞంలో బ్రాహ్మణులైతే తప్పకుండా కావాలి కదా. ఇది రాజస్వ అశ్వమేధ అవినాశీ రుద్ర జ్ఞానయజ్ఞము. ఈ రథాన్ని స్వాహా చేయాలి. అశ్వము అని ఈ రథాన్ని అంటారు. రాజస్వ అనగా స్వరాజ్యం కోసం ఈ అశ్వాలన్నీ అంటే శరీరాలన్నీ ఇందులో స్వాహా కానున్నాయి. ఆత్మ అయితే స్వాహా అవ్వదు. आत्माएं हिसाब किताब चुकतू कर चली जाएंगी। फिर नए सिर सबका पार्ट शुरू होगा। इनको कहा जाता है हिस्ट्री ज्योग्राफी रिपीट। बाप आते ही है नई दुनिया स्थापन कर पुरानी दुनिया खलास करने। यह एक ही महाभारत लड़ाई है जो शास्त्रों में गाई हुई है। तो समझाना चाहिए इस लड़ाई से यह स्वर्ग के द्वार खुलते हैं, इसलिए इनका गायन शास्त्रों में है। ఆత్మలు లెక్కాచారాలు సమాప్తం చేసుకొని వెళ్ళిపోతాయి. మళ్ళీ కొత్తగా అందరి పాత్ర మొదలవుతుంది. దీనినే చరిత్ర భూగోళాలు రిపీట్ అవ్వడము అని అంటారు. తండ్రి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసి పాత ప్రపంచాన్ని సమాప్తం చేయడానికే వస్తారు. కేవలం ఈ మహాభారత యుద్ధం గురించి మాత్రమే శాస్త్రాలలో చెప్తూ ఉంటారు. కనుక ఈ యుద్ధం ద్వారా ఈ స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయని అర్థం చేయించాలి. అందుకే దీని గురించి శాస్త్రాలలో కూడా గాయనం ఉంది.
अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों का नमस्ते। हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग, नमस्ते 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 और थैंक यू बाबा। धारणा के लिए मुख्य सार। फर्स्ट पॉइंट, बीती बातों का कभी भी चिंतन नहीं करना है। जो बात बीत गई नथिंग न्यू समझ भूल जाना है। ఫస్ట్ పాయింట్, గడిచిపోయిన విషయాల గురించి చింతన చేయకూడదు. ఏ విషయమైతే గడిచిపోయిందో దానిని నథింగ్ న్యూ అంటే కొత్తదేమీ కాదు అని భావిస్తూ మర్చిపోవాలి. సెకండ్ పాయింట్, इस राजस्व अश्वमेध यज्ञ में अपना तन मन धन सब स्वाहा कर सफल करना है. इस अंतिम जन्म में संपूर्ण पावन बनने की मेहनत करनी है. ఈ రాజస్వ అశ్వమేధ యజ్ఞంలో మీ తనువు మనసు ధనం అన్నిటినీ స్వాహా చేసి సఫలం చేసుకోవాలి. ఈ అంతిమ జన్మలో సంపూర్ణ పావనంగా అయ్యేందుకు శ్రమించాలి. वरदान, मास्टर त्रिकालदर्शी बन, हर कर्म युक्ति युक्त करने वाले कर्म बंधन मुक्त भव. బాబా ఈరోజు మనకు వరదానం ఇస్తూ ఉన్నారు. మాస్టర్ త్రికాలదర్శులుగా అయ్యి ప్రతి కర్మను యుక్తియుక్తంగా చేసే కర్మబంధన ముక్తు భవ. మాస్టర్ త్రికాలదర్శులుగా అయ్యి ప్రతి కర్మను యుక్తియుక్తంగా చేసే कर्मबंधन मुक्त भव. जो भी संकल्प बोल व कर्म करते हो वह मास्टर त्रिकालदर्शी बनकर करो तो कोई भी कर्म व्यर्थ व अनर्थ नहीं हो सकता. त्रिकालदर्शी अर्थात साक्षीपन की स्थिति में स्थित होकर कर्मों का गुह्य गति को जानकर इन कर्मेंद्रियों द्वारा कर्म कराओ तो कभी भी कर्म के बंधन में नहीं बंधेंगे. हर कर्म करते कर्म बंधन मुक्त कर्मातीत स्थिति का अनुभव करते रहेंगे. మీరు ఏ సంకల్పం చేసినా మాట మాట్లాడినా కర్మ చేసినా అది మాస్టర్ త్రికాలదర్శులుగా అయ్యి చేసినట్లయితే ఏ కర్మ వ్యర్థంగా లేక అనర్థంగా అవ్వదు. త్రికాలదర్శి అనగా సాక్షి స్థితిలో స్థితులై కర్మల గుహ్య గతిని తెలుసుకొని ఈ కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేయించండి. అలా చేయిస్తే ఇక ఎప్పుడు కర్మబంధనంలో బంధించబడరు. ప్రతి కర్మను చేస్తూ కర్మబంధన ముక్తులుగా कर्मातीत स्थितिनि अनुभवं చేస్తూ ఉంటారు. स्लोगन, जिनके पास हद के इच्छाओं की अविद्या है वही महान संपत्तिवान है. ఎవరి వద్దనైతే హద్దు కోరికల అవిద్య ఉంటుందో వారే మహాన్ సంపన్నులు. అంటే హద్దు కోరికల గురించి తెలియదు వారే మహాన్ సంపన్నులు. హెడ్లైన్, మధురమైన పిల్లలు, ఈ అనంతమైన డ్రామాలో హీరో హీరోయిన్ల పాత్ర మీది, తండ్రిది కాదు. తండ్రి వద్ద కేవలం పతితులను పావనంగా తయారు చేసే కళ మాత్రమే ఉంది. ప్రశ్న, బ్రహ్మ చిత్రాన్ని చూసి ప్రశ్నలు వేసేవారికి ఏ రహస్యాన్ని అర్థం చేయించాలి? జవాబు,
వారికి అర్థం చేయించండి. వీరు ఆది ఆత్మ, వీరే ఇప్పుడు అంతిమంలో ఉన్నారు. మొదటి రాకుమారుడైన శ్రీకృష్ణుని యొక్క చివరి జన్మలోనే తండ్రి వస్తారు. ఇది పతిత తనువు, వీరే పావనంగా తయారవ్వాలి. వీరు భగవంతుడేమీ కాదు, భగవంతుడు సదా పవిత్రుడు. వారు వీరి తనువును ఆధారంగా తీసుకున్నారు. ఓం శాంతి. చేరువై పోయాములే బాబాకు నేడు అందరం. చేరువై పోయాములే బాబాకు నేడు అందరం. చేరువై పోయాములే బాబాకు నేడు అందరం. తొలగెను
నేడు